పలుకులే మహారుచి పలుకులు. పలుకులే పరిమళ పూతలు. పలుకులే మకరంద మధుర ఈడ్చు ద్రాక్ష పానకాలు. పలుకులే 4 వేదాలు. పలుకులే స్మృతి శృతి గీతలు. నీ పలుకులే స్వర్గ నరక మోక్ష ద్వార బంధనాలు. Your words give an idea about the real taste. The words are full of fragrance if properly used. These very words are for Vedas. These very words are Shruti, Smruti and Gita. Your very words can be the gateway for heaven, hell and liberation. అల్లాయంచు మహమ్మదీయులు. అల్లాయంచు మహమ్మదీయులు. యెహోవాయంచు సత్క్రైస్తవులు. పుల్లబ్జాక్షుడటంచు వైష్ణవులు. శంభోయంచు శైవులు సదా. ప్రహ్లాదంబున కొల్వ అందరికీ సంపద్లాభంబును సంగి బ్రోచు దేవుండు ఒక్కడే ఎంచు భావించుడి. అల్లాయంచు మహమ్మదీయులు. యెహోవాయంచు సత్క్రైస్తవులు. పుల్లబ్జాక్షుడటంచు వైష్ణవులు. శంభోయంచు శైవులు సదా. ప్రహ్లాదంబున బల్క అందరికీ సంపద లాభంబును సంగీ. అందరికీ సంపద లాభంబును సంగి బ్రోచు పరమాత్ముండు ఒక్కడే ఎంచు భావించుడి. పరమాత్ముండు పరమాత్ముండు ఒక్కడే ఎంచు భావించుడి. భావించుడి. Mohammedans call him as Allah. Good Christians call him as Jehovah. Sri Vaishnavites call him as Pullabjaksha. Saivites call him as Shambho. In these various ways, the one who has been described, the one who confers all prosperity, wealth, benefits and profits, the one who protects and takes care of all the people is the Supreme Soul, the Paramatma. Remember this and feel this intensely. ప్రేమ స్వరూపులారా, Embodiments of divine love.
ఈనాడు ప్రపంచములో ప్రముఖులుగాను మహనీయులుగాను పేరు పొందిన వ్యక్తులందరూ కూడాను తమ పవిత్ర ప్రవర్తనల చేతను పవిత్ర గుణముల చేతను వారు ఈ స్థితిని అందుకోగలిగారు. In today's world, all those people who are considered great and accomplished ones have been able to get such a good name by virtue of their behavior and their conduct. మానవుడు అనుకున్న కార్యమును సాధించవలనన్నా అచంచల దీక్షను పూనాలి. చంచల మనస్కులైనటువంటి వాడు ఎట్టి చిన్న కార్యమును కూడాను సాధించలేడు. If man wants to achieve anything great, he should have a firm resolution and determination. Wavering minds can never achieve anything in life. ఆపదలోనున్న మానవుని ఆదుకోవటం, కష్టములో ఉన్నటువంటి వానికి తగిన సాయము చేసి వారిని సంతోషపెట్టటము, ఇవి అతి శ్రేష్టమైనటువంటి గుణములని అన్ని మతములు అన్ని గ్రంథములు కూడాను అంగీకరించినవి. All the religions and all the scriptures agree that the greatest virtue is the one which can save people from their difficulties and save them from their troubles. ఈ విశాల విశ్వమునందు ప్రతి మానవుడు కూడాను సమాన అధికారంలో చేరి ఉన్నటువంటి వాడు. In this wide world, every human being has equal rights. అందరూ ఒక్క కుటుంబీకులే. All belong to one family. సహన భావముతో సమరసముతో కలసి మెలసి ఐకమత్యముతే సమాజ సేవలు ఆచరించి ఆత్మశాంతిని అందుకోవటం అత్యవసరం. It is essential to get peace of mind through patience, through equanimity, and by participating with a sense of equanimity. ప్రపంచములో అన్ని దేశములందు కూడాను మంచివారు చెడ్డవారు, ధనికులు దరిద్రులు, విద్యావంతులు విద్యాహీనులు ఉన్నారు. In all countries of the world, you have got people who are good, bad, who are rich, poor, who are educated, who are uneducated. ఒక గడ్డ పైన పుట్టి ఒక గాలిని పీల్చుకుంటూ కలతలను పెంచి విభిన్న భేదములను అభివృద్ధిపరిచి ప్రజలను ఆశించేటువంటి సంకుచిత హృదయులు కూడాను ఉంటున్నారు. There are people who are narrow-minded, who are crooked, although they are born on the same earth and breathe the same air. ఈ ప్రపంచమునందు పుట్టిన మానవుడు మంచి మానవత్వాన్ని పొందాలని, మంచి మానవుడిగా పేరు నొందాలని ఆశించేటువంటి ప్రతి మానవుడు కూడాను అనేక కష్టములకు, నష్టములకు, నిందలకు, నిష్ఠూరములకు గురి కావలసి వస్తుంది. Every human being born on this earth who wants to achieve great things and good things in life may have to face many difficulties, problems and solve them. కానీ మానవుడు కష్టములకు, నష్టములకు, నిందలకు, నిష్ఠూరములకు ఏమాత్రము లెక్క చేయక ఆత్మవిశ్వాసంతో దానిని ఎదుర్కొని పూర్ణత్వాన్ని అనుభవించి మానవత్వాన్ని సార్థకం చేసుకోవటం అత్యవసరం. But it is essential to face all the problems in life
all the difficulties, all the criticism, and attain a state of Atma with self-confidence about himself. దివ్య భావము కాని దివ్యత్వము కాని మానవాతీతమైనటువంటిది కాదు. అది మానవుని సహజమే. The divine feeling and divinity are not beyond the capacity of man. They are within his scope to achieve. ప్రతి మానవుని యందు కూడాను సమత్వంతో ఏకత్వంతో ప్రకాశించేటువంటి సచ్చిదానందము ఒక్కటే. In every human being, the same God divinity Satchidananda shines forth equally. అయితే అనేకత్వములోని ఏకత్వాన్ని గుర్తించలేక మానవుడు సంకుచిత హృదయుడై తమ తత్వమునే తాను విశ్వసించి కేవలము సమాజం యొక్క విశాలతను గుర్తించుకోలేకపోతున్నాడు. But being a narrow-minded person, he has not been able to recognize his own divinity and offer himself in the service of society. ఏకత్వ భావమే కాక సుహృదం సర్వభూతానాం అనేటువంటి దివ్య మార్గమును కూడాను మానవుడు అనుసరించవలసి వస్తుంది. Man has to follow not merely the principle of unity in his life, but also the good-natured life. ఏకాత్మ సర్వభూతాంతాత్మ అనేటువంటి పదమునకు తోడుగా ప్రేమతత్వాన్ని సత్యతత్వాన్ని కూడాను ఇమిడ్చి జీవితాన్ని సార్థకంగా గావించుకోవాలి. Man has not to merely believe that the same Atma is prevalent in every human being, but also he has to develop love and truth and conduct his life in the light of these two. భగవంతుని దర్శించవలనన్నా ఏ మందిరములందో ఏ యొక్క గుడులు ఎందో ఏ ప్రార్థనా మందిరములు ఎందో కాదు. భగవంతుడు సజీవుడై సచ్చైతన్య స్వరూపుడై అందరి హృదయ మందిరములందు కూడాను ప్రకాశిస్తూ ఉన్నాడు. One need not search for God in a temple or in a place of worship. In every living being, in the form of consciousness, God resides in everyone's heart. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. భగవంతుని నిజమైనటువంటి మందిరము, సత్యమైనటువంటి యొక్క మందిరము, సాక్షాత్కరింప చేసుకోవలసినటువంటి మందిరము మానవుని యొక్క హృదయమే. It is only in the heart of God one can get a real vision and a true vision of God, and not anywhere else. కానీ ఈనాటి మానవుడు మనసును మంట కలిపి హృదయాన్ని కల్మషం గావించుకొని పవిత్రమైనటువంటి పీఠమైనటువంటి హృదయాన్ని ఈనాడు అపవిత్రము గావించుకొని తుచ్చమైనటువంటి యొక్క అల్పభావమునకు ఆస్థానమిచ్చి హృదయాన్ని మలినం గావించుకుంటున్నాడు. But unfortunately today, man is polluting his heart, which ought to be sacred and pure, is polluted by bad thoughts and bad feelings. సామాజిక దర్పణం నుండి మాత్రమే దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని దర్శించటానికి సాధ్యమవుతుంది. It is possible to get the vision of divinity in every ordinary human being. సర్వ మానవుని యందు అంతర్వాహినిగా ప్రవహించేటువంటిది ప్రేమ ఒక్కటే. It is love alone which runs as an undercurrent in all human beings. కానీ ఈ ప్రేమను స్వార్థ స్వప్రయోజనములో ప్రవేశపెట్టి కేవలం రాగద్వేషములకు అవకాశం అందించి తద్వారా హృదయాన్ని మలినం గావించుకుంటున్నాడు మానవుడు. But man is polluting his heart by using such sacred love for selfishness and self-interest and for attachment and hatred. మానవుని యందు 4 విధములైనటువంటి స్థితులు మారుతూ వస్తుంటాయి. There are 4 changes which come about in man. మానవునిలోని
దానవుడు మానవునిలోని పశువు, మానవునిలోని దైవం. These four types are man in man, demon in man, animal in man, and God in man. మానవునిలోని దైవము బ్రహ్మనిష్ట పరో దైవం అన్నది శాస్త్రం. నిరంతరము కూడాను తన యొక్క దివ్యత్వాన్ని తాను చింతించుకుంటూ తాను కేవలం ఆత్మతత్వముననే విశ్వసించి ఆత్మానందమును అనుభవింపగోరి తన అంతర్దృష్టిని అభివృద్ధి పరుచుకొని కాలమునంతా కూడాను సార్థకం గావించుకుంటుంటాడు. The man who is having God in him uses all his time continuously to think of divinity and to enjoy Atma in him and to experience the Atmic bliss, and thus sanctifies every minute of his time in life. తన యందున్నటువంటి ఆత్మనే అందరి యందు ఉన్నదని, అందరిలో తాను, తనలో అందరూ కూడా ఉన్నారని విశాలమైనటువంటి యొక్క భావమును అభివృద్ధి పరచుకొని దానిని విశ్వసించి తాను ప్రవర్తిస్తుంటాడు. This man firmly believes the same Atma which is in him is found in all the people, and with that broad-mindedness he lives a blissful and divine life. సర్వభూత నమస్కారం కేశవం ప్రతిపత్తితే. ఎవరికి నమస్కరించినప్పటికీ ఇది తన యందున్నటువంటి యొక్క భగవంతుణ్ణి నమస్కరించున్నట్టుగా విశ్వసిస్తుంటాడు ఈ బ్రహ్మజ్ఞాని. This Brahmagnani, the one who has knowledge of Brahma, firmly believes that whomsoever he offers obeisance, it reaches to the God who is in him. సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చతే. ఎవరిని నిందించినప్పటికీ, ఎవరిని హింసించినప్పటికీ తన యందున్నటువంటి యొక్క దైవముని నిందించినట్టుగా భావిస్తుంటాడు ఈ యొక్క ఆత్మజ్ఞాని. This Atmagnani firmly believes whomsoever he criticizes, whomsoever he hurts, he is hurting God who is in his own heart. ఇట్టివానినే బ్రహ్మనిష్ట పరో దైవం. మానవుని యందున్నటువంటి దైవము ఈ రూపంలో ప్రకటిస్తూ ఉంటాది. God who is residing in human heart expresses himself in this particular fashion. ఇంకా మానవునిలోని మానవుడు ఏ రీతిగా ఉంటాడు? How does man in man conduct himself? సత్యధర్మ పరో మర్త్య. సత్యధర్మ పరో మర్త్య అనగా మానవుడు అనేటువంటి వాడు సత్యధర్మములు అనేటువంటి నేత్రములను తాను పూని ఏ కార్యము చేసినప్పటికీ సత్యమైనదా కాదా, ధర్మమైనదా కాదా అనేటువంటి విచారణ సలిపి ఈ రెండింటినీ తన యొక్క జీవనాడులుగా విశ్వసించి జీవిస్తుంటాడు మానవుల్లోని మానవుడు. The man in man is the second type. He firmly believes in truth and righteousness. Whatever work he undertakes, he questions himself whether they are according to truth and righteousness, and conducts himself only if he is convinced about that. అధికారమును ఆశించక కర్తవ్యాన్ని నిర్వర్తిస్తుంటూ తన యొక్క మానవత్వాన్ని నిలుపుకునే నిమిత్తమై తమ యొక్క సత్య మార్గమును నడుస్తూ ఉంటాడు మానవుడు. Not caring for authority, always discharging one's own duties and responsibilities, not being very eager to find power, only living the life of man, he feels always తోటి మానవులతో ప్రేమ చేత జీవించి వారిని గౌరవించి అతిథి అభ్యాగతులను ఆదరించి తన యొక్క గృహస్థ ధర్మాన్ని మానవత్వంగా నిరూపించుకుంటుంటాడు మానవుడు. This man firmly conducts himself in such a way that every other living being, human being, is loved, and he lives the life of a family man according to the principles of truth. ఇట్టి మానవుడు నిరంతరం కూడాను పాప భీతిని దైవ ప్రీతిని కలిగి సమాజంలో నీతిగా జీవిస్తుంటాడు మానవుడు. This man firmly believes in fear of sin, love for God,
and morality in society. ఇట్టి యొక్క గుణములు కలిగినటువంటి వాడే సత్య ధర్మ రతో మత్యః అన్నాడు. The one who has these qualities is the person who firmly believes in truth and righteousness. ఇంకా మానవుల్లోని రాక్షసుడు ఏ రీతిగా ఉంటాడు? How does a person who is having a demon in the man, how does he conduct? మద్యపానో రథో రాక్షస అన్నాడు. అనగా విషయవాసములు అనేటువంటి మద్యపానములో మునిగి కేవలం ఇంద్రియ లోనుడై సిగ్గు ఎగ్గు మరచి మాన మర్యాదలను ఏమాత్రము లెక్క చేయక సమాజం ఉన్నదే అనేటువంటి యొక్క విషయమును కూడా వాడు విస్మరించి కేవలము అహంకారంతో జీవిస్తుంటాడు. This man is full of attachment for sensual pleasures. He lives a life based upon sensual appeasement. He gives up all sense of shame. He doesn't care for the society. He is full of ego. రాగద్వేషములను అధికము గావించుకొని He is having dislikes and dislikes. తోటి మానవులను హింసించుకుంటూ He goes on hurting the fellow human beings, ఉత్తములను విమర్శించుకుంటూ goes on criticizing good people, తనలో ఉన్నటువంటి దోషములను లెక్క చేయక doesn't care for the defects in it. నిరంతరం కూడా పరుల దోషములనే వెతుకుతూ ఉంటాడు ఈ యొక్క రాక్షస గుణం. This demonic person goes on finding faults with every other human being in all their actions. తన అధిక దోషములైన కూడాను తాను దాచిపెట్టుకొని ఇతరుల యొక్క అల్ప దోషమునే అధికంగా భావించి చాటుతూ ఉంటాడు ఇలాంటి రాక్షస మనస్కుడు. This demonic person hides the greatest defects and faults in him and makes much of small faults in others and lives a life criticizing others. అభిమాన మమకారములే ఇతనికి ప్రాణ సమానములు. He loves as his very life breath the attachment and honor. అహంకారమే ఇతనికి జీవనాడి. He considers ego as his very life breath. లౌకిక జీవితమే ఇతని వెన్నెముక. His backbone is the worldly life. ఇలాంటి స్వార్థ సప్రయోజనములతో కూడినటువంటి యొక్క భావమునే రాక్షసత్వం అని కూడాను నిరూపించింది శాస్త్రము. The Shastra scriptures have described this kind of qualities full of selfishness and self-interest as demonic. ఇంకా పశుత్వం అనగా ఏమిటి? Then what do you understand by animality? జ్ఞానేన శూన్య పశుభి సమాన అనగా లోక జ్ఞానము లేక The one who doesn't have worldly knowledge, ఇంద్రియ జీవితమే తన యొక్క నిజ జీవితమని భావించి considering his sensual life as the only ఇంద్రియ life, భోగ భాగ్యములకై తాను ఆరాటపడుతూ basing his entire life on sensual పుట్టినది pleasures, మొదలుకొని గిట్టినంత వరకు కూడాను ఇంద్రియ సుఖమునే ఆశించి from birth to death, fully believing in the pleasures of the senses. కేవలము కడుపే కైలాసంగా He considers his own stomach as Kailasa. ధనమే తన యొక్క వినపు పెట్టెగా He considers his own wealth as the most important treasure. లౌకికమైనటువంటి ఆనందమే కైవల్యంగా భావించి జీవిస్తుంటాడు. He considers worldly pleasures as the most important thing in his life. తన జీవితము పుట్టినది మొదలుకొని గిట్టినంత వరకు కూడాను ఇంద్రియములతోనే తాను జీవితం అంత్యము గావించుకుంటాడు. From birth to death, he lives a life associated only with his own senses. ఇంద్రియాతీతమైనటువంటి యొక్క జీవితత్వం ఉన్నదనేటువంటి యొక్క శృతి కూడాను అతనికి ఉండదు. He will not have even the awareness that there is some world beyond the senses. పశుత్వం నుండి రాక్షసత్వము, From animal nature to demonic nature, రాక్షసత్వం నుండి మానవత్వము, from demonic nature to man's nature, మానవత్వం నుండి దైవత్వాన్ని పొందవలసినటువంటి మానవుడు from man's nature to divine nature, he has to progress. ఈనాడు దైవత్వం నుండి మానవత్వము, మానవత్వం నుండి రాక్షసత్వము, రాక్షసత్వం నుండి కూడాను పశుత్వంగా మారుతూ వస్తున్నాడు మానవుడు. Today, man is progressing in the reverse direction from divinity to man, from man to demon, and from demon to animal. ఇది కేవలము విరుద్ధమైన మార్గంగా భావిస్తున్నాడు. This is the contradictory path which he has taken.
మానవ దైవత్వం కాకపోయినప్పటికీ మానవత్వం అయినప్పుడు మనం సాధించడానికి తగిన కృషి చేయాలి. We may not be able to attain divinity in man, but at least we should attain man in man. కనుక మానవత్వంలో ఉండినటువంటి ఒక దివ్యత్వాన్ని మానవత్వం చేత మనం పొందడానికి తగిన కృషి చేయాలి. We have to try to achieve divinity in man by achieving first the humanity in man. డిసెంబర్ 25వ తేదీ జన్మించినటువంటి యొక్క ఈ జీసస్ను చూడడానికి 3 రాజులు వచ్చారు. 3 kings went to see Jesus who was born on 25th December. ఈ 3 కూడాను 3 విధములైనటువంటి భావాల్ని తాము వెలుబుచ్చారు. These 3 kings expressed their views in 3 different ways. ఒక రాజు ఈ పిల్లవాడిని చూచి ఇతను భగవంతుణ్ణి ప్రేమించేటువంటి వ్యక్తిగా రూపొందుతాడు అని నిర్ణయించుకున్నాడు. One king saw this child and said that this child would become a lover of God. రెండవ రాజు నిర్ణయించాడు భగవంతుడే ఈ పిల్లవాడిని ప్రేమిస్తాడు అని రెండవ రాజు నిర్ణయించాడు. The second king came to the conclusion God would love this child. మూడవ రాజు ఇతనే సాక్షాత్ భగవంతుడు అని నిర్ణయించాడు. The third king thought that he is himself God. ఒకరు శారీర భావమును అనుసరిస్తూ వచ్చారు, రెండవడు మానసిక భావాన్ని అనుసరిస్తూ వచ్చాడు, మూడవడు ఆత్మభావాన్ని విశ్వసిస్తూ వచ్చాడు. One has tried to understand this child through the physical, the bodily form, the other from the mind point of view, the third one from the spirit point of view. You think you are అనేటువంటిది దేహభావం. The one who you think you are is the attitude of the మానసిక body. భావము the one others think you are. The approach of the mental is the one others think who you are. వాడు the one you really are. అలాంటి సత్యాన్ని పొందాడు. The third king experienced the point of view of the spirit, the one who you really are. ఈ విధముగా మానవత్వాన్ని దైవత్వంగా మార్చుకునే నిమిత్తమై మొదలు దానవత్వాన్ని పశుత్వాన్ని నిర్మూలన చేయాలి. To attain divinity in man, you have to destroy the demonic nature and animal nature in man. ఈనాటి మానవుడు నిర్జీవమైన శిలలైనా పూజిస్తున్నాడు, నిర్జీవమైన రూపములైన కూడాను విశ్వసిస్తున్నాడు, నిర్జీవమైన రూపాలను కూడాను ప్రేమిస్తున్నాడు. Today's man is prepared to love a lifeless stone, a lifeless form. సజీవమైనటువంటి యొక్క మానవుణ్ణి ప్రేమించడానికి పూనుకోటే. But he is not making efforts to love a man who is living. ఇదియే జీసస్ మొదటి బోధ. This is the first message of Jesus. పొరుగింటి వాళ్ళని నిత్యము చూస్తూ కూడాను వాళ్ళని ప్రేమించలేకపోతున్నాడు. You are seeing your neighbor, but you are not loving him. నీకు కనిపించినటువంటి దైవాన్ని నీవు ప్రేమిస్తాననటంలో ఏమాత్రం నమ్మకం ఉంది. How can one believe when you say that you are loving God whom you have not seen? సజీవంతో నిత్యము చూస్తున్నటువంటి వ్యక్తినే ప్రేమించలేని మానవుడు నిర్జీవమై తనకు కనిపించినటువంటి దైవాన్ని ఏ రీతిగా ప్రేమించగలడు? Man who cannot live his own neighbor whom he sees every day as a living being, how can he love a person who is not seen? It is impossible to have that. సజీవులను ప్రేమించినటువంటి వ్యక్తియే నిర్జీవులను కూడా ప్రేమించడానికి పూనుకుంటాడు. A person who loves a living being alone can love the non-living God. ఆధ్యాత్మిక మార్గము సజీవం నుండి ప్రారంభం కావాలి. That is why the spiritual path must start from living beings. నుండి ప్రారంభం కావాలి. From the formful aspect it should start. సర్వజీవుల నుండి ప్రారంభం కావాలి. It should start from all living beings. ఇది నిజమైనటువంటి యొక్క ప్రధాన ఆధ్యాత్మికం. This is true spirituality and real spirituality. ఆధ్యాత్మికం అనగా జపము, ధ్యానము, యోగము, సత్కర్మలు ఆచరించడం మాత్రమే కాదు. Spirituality doesn't mean yoga, japa, dhyana and good actions. మానవులందున్నటువంటి యొక్క పశుత్వాన్ని నిర్మూలన గావించుకొని మానవత్వంలో ఉన్నటువంటి యొక్క రాక్షసత్వాన్ని హతమార్చి మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని నిరూపించాలి. Destroying the demonic nature in man, the animal nature in man,
He has to establish and prove that he is a divine being. నిప్పు పైన నిమురు కప్పి ఉన్నది. Ash covers an ember. ఆ నిమురు వల్ల నిప్పు మనకు కనిపించటం లేదు. You are not seeing the live charcoal because of the ash. నిమురును ఊపివేస్తే నిప్పు మనకు కనిపిస్తుంది. If you remove the ash, you can get a vision of the అదే విధంగా సర్వల హృదయం నందు కూడాను బ్రహ్మజ్ఞాన సంబంధమైనటువంటి యొక్క సచ్చిత్ ఆనందమైనటువంటి యొక్క జ్యోతి వెలుగుతూనే ఉంటున్నది. Similarly, in every human being, divinity and God is shining forth. దీనిపైన రాగద్వేషములు, అభిమాన మమకారములు, అహంకారములైనటువంటి నిములు కప్పి ఉంటున్నాయి. But this is being covered by desire, by hatred, likes, dislikes, వీటిని ego. తీసివేసినప్పుడే ఈ సచ్చిత్ ఆనందమైనటువంటి యొక్క దివ్యత్వము మనకు గోచరిస్తాడు. If you remove this ego and the other bad qualities, you can get a vision of God in its full splendor. కనుక దైవం అనేటువంటిది ఎక్కడో ఉన్నదని, ఎక్కడో మనం అన్వేషణ సరపాలని మనం భావించరాదు. We should not think that God is somewhere and we should search for Him somewhere ఎక్కడ else. చూచినా ఉండినటువంటి దైవాన్ని అన్వేషణ ఎందుకు జరపాలి? When you are seeing God everywhere, where is the need for searching Him? దీనినే వేదము అంతర్బహిష్యత సర్వవ్యాప్య నారాయణ స్థిత, లోపల వెలుపల సర్వత్రా ఉండినటువంటి యొక్క దైవాన్ని ఎక్కడ మనం వెతికేది? Vedas ask the question, where are you searching for God when He is both inside you and outside of you? వెతకడం అంటే ఏమి? దీని యొక్క అజ్ఞానం. What is the meaning of searching, ఈ seeking? అజ్ఞానం ఎలాంటిది What is this kind of ignorance? అనగా నిన్ను నీవు బయటలో వెతకడానికి ఏ విధంగా ప్రయత్నిస్తావో ఆ విధంగానే ఉంటాడు. It is like searching yourself outside of yourself. నిన్ను నీవు ఎక్కడా వెతకవు కదా, You don't search for yourself elsewhere. నీవు నీవుగానే ఉన్నావు. You are remaining yourself. నీకు నీవే ఈ యొక్క సాక్షి. You are a witness to yourself. అదే విధంగా దైవం నీవై ఉండగా నిన్ను నీవు వెతుక్కోవటము ఎంత అజ్ఞానమో, దైవాన్ని వెతుక్కోవటం కూడా అంత అజ్ఞానమే. Similarly, when you are yourself God, searching for yourself has no meaning. Similarly, searching for God నీకు also, నీవే ఉనికి. you are the very proof of yourself. కనుక దైవత్వం అనేటువంటిది తన యొక్క తత్వంతోనే కూడి ఉంటున్నది. Therefore, divinity is associated with your own self. కానీ యుగములు మారే కొలది, With the change in times, కాలము కదిలే కొలది when the time moves, భావములు మారుతూ వస్తున్నాయి. changes in the feelings also occur. జీసస్ పుట్టిన తర్వాత When Jesus was born, ఎన్నో మహత్తరమైనటువంటి కార్యములు సలిపి He performed a number of great, stupendous activities. దీనులను దిక్కులేనిటువంటి వారికి తోడుగా ఉండి He was a source of succor for people who are helpless and మానవునికి poor. అవసరమైనటువంటి యొక్క సద్బోధ బోధించి He taught man great lessons. ఎన్నో విధముల జీవితాన్ని త్యాగం చేశాడు. He sacrificed his life in this way. కానీ ఇన్ని చేసినప్పటికీ రాజద్రోహం అనేటువంటి ఒక నెపం చేత అతన్ని అనేక విధములుగా హింసించారు. In spite of all the good which Jesus has done to humanity, he was hurt and harmed, making that he is a traitor. He was going against the king. సజీవంతో ఉండినప్పుడు ఎవరు కూడా గౌరవించలేదు. When man is living, no ఏ one కొద్ది మంది respects him. మాత్రము తమ యొక్క స్వార్థ సప్రయోజన నిమిత్తమై అతనిని ఆశ్రయిస్తూ వచ్చారు. Even those people who went to Jesus went out of selfishness and self-interest. స్వార్థ సప్రయోజనం తీరిన వెంటనే అతన్ని దూరం గావించుకుంటూ వచ్చారు. Once their desires were fulfilled, they became distant to him. జీసస్ పుట్టిన తర్వాత ఒక శతాబ్దం వరకు కూడాను ఎవరు కూడాను ఈ మతాన్ని స్వీకరించలేదు. For almost a century after Jesus, no one accepted this religion. జీసస్ పోయిన తర్వాత 100 సంవత్సరాల తర్వాత గ్రీక్ లోపల, రోమన్ ప్రజలందరూ కూడాను క్రీస్తు మతమును స్వీకరించారు. 100 years after the demise of Jesus, in Rome, in Greece, people accepted Christianity as their religion. తదుపరి 400 సంవత్సరాల తర్వాత రోమన్ రాజులంతా కూడాను ఇది క్రీస్తు రాజ్యంగా స్వీకరించారు. After 400 years, kings of Rome accepted Christianity as state religion. ఈ విధంగా కొన్ని వందల సంవత్సరాలు దాటినప్పటికీ దివ్యత్వాన్ని ఎవరు ఎక్కువగా గుర్తించలేదు. Even after the lapse of hundreds of years, no one recognized divinity in its fullness.
కనుక మానవత్వములో గాఢముగా పాతుకొని పోయినటువంటి ఒక అజ్ఞానమే ఈ కాలమునకు మూల కారణం. This deep ignorance which has left its roots in humanity is responsible for this state of affairs. మానవత్వంలో ఉండినటువంటి దివ్యత్వాన్ని గుర్తించవలంటే కాలం మనకు అడ్డు రాదు. If you want to recognize divinity in man, time will not come in your way. కారణాన్ని గుర్తించుకుంటే కాలం మనం పూర్తి జయించినటువంటి వారం అవుతాం. If you can understand the reason, the cause, you would have conquered time. కారణాన్ని ఎవరు కూడాను ప్రయత్నపూర్వకంగా సాధించడానికి పూనుకోలేదు. No one is making an effort to understand and master the cause. కారణం కారణం కారణం, రీజన్ రీజన్ రీజన్. ఏమిటి యొక్క ఈ రీజన్, ఏమిటి ఈ కారణం? For everything there is reason, but what is this reason? నీ కాలాన్ని సద్వినియోగం చేయడానికి ఒక కారణం కావాలనా? To sanctify your time, should there be a reason? కాలకాల ప్రపన్నానాం కాలాకిమ్న కర్ష్యతే. కాలమే భగవంతుని యొక్క స్వరూపంగా ఉంటుండాలి. Time is the very form of God. కాలమును సార్థకం చేసుకోవటమే మన కాయం యొక్క కర్తవ్యం. To sanctify time is to sanctify one's life. కాలమును కాయముతో సార్థకం చేసుకున్నప్పుడే కర్మ పవిత్రమైపోతుంది. When you sanctify the time and the body, your action కర్మ పవిత్రమైనప్పుడే కర్తవ్యాన్ని నెరవేర్చిన వారం అవుతాం మనం. When your action is sanctified, you would have discharged your duties. కాల కర్మ కారణ కర్తవ్యంతో కూడినటువంటి వాడే మానవుడు. Man is the one who is associated with the time, the duty, the cause and the responsibility. ఈ నాలుగింటితో కూడినటువంటి వాడే సత్యమైనటువంటి జీవితం. The one who lives a life based upon these four things is living a true కాల life. కర్మ కారణ కర్తవ్యంలో లేకుండా పోయినప్పుడు అది అసత్యమే. If these four things are not obtained, then it is untruth. ఒక చిన్న ఉదాహరణ, One small example. నీవు ప్రశాంతి నిలయం లోపల In Prashanti Nilayam, శుక్రవారం తెల్లవారు నీవు బయలుదేరావు. Friday morning you started. కానీ మెడ్రాస్ కు సాయంకాలానికి చేరినావు. By evening you reached Madras. ఇది 8 గంటల కాలం అయిపోయింది. It took 8 hours of time for you to reach. ఎట్ట నీవు ప్రయాణం చేశావు? Where did you travel? బస్సులో నీవు కూర్చున్నావు. You sat in the bus. ప్రయాణమై మెడ్రాస్ కు 8 గంటలకు చేరావు. You reached your destination Madras after 8 hours. ఈ మెడ్రాస్ కు చేరడంలో ఉండేటువంటి కారణం ఏమిటి? What is the reason for reaching నీ Madras? బంధువులను చూడాలి. To see your own relatives. ఇది కారణం. This is the reason. ఈ కారణం అయిన తర్వాత ఏమైపోయింది? చూచినావు, నీ కర్తవ్యం నెరవేరింది. You have seen them, you have completed your duty. ప్రశాంతి నిలయంలో బస్సులో కూర్చోవటము ఒక కర్మ. Sitting in the bus in Prashanti Nilayam is an action, karma. ఈ ప్రయాణమైపోయి మెడ్రాసు చేరటము ఒక కాలము. It is time which has taken for you to reach Madras. నీ బంధువులను చూడటము కారణము. Seeing your relatives is the reason. చూచి తృప్తి పట్టము కర్తవ్యం. Seeing them and satisfying yourself is your duty. కనుక కాల కారణ కర్మ కర్తవ్యాలు కూడా కూడినటువంటిదే ఇది సత్యం. Therefore, every truth is associated with time, duty, action and reason. ఇది సత్యంతో కూడినటువంటిది. This is a true fact. నీవు ఈనాడు ప్రశాంతి నిలయంలోనే ఉన్నావు. Today, you are in Prashanti నీ Nilayam. రూములో నీవు నిద్రించావు. You have slept in your room. నీవు తిరిగి ఇదే యొక్క కళ నీవు మెడ్రాస్ పోయి చేరినావు. You have reached Madras. నీవు బంధువులను చూచావు. You saw the relatives in తృప్తి Madras. పడినట్టుగా ఒక కళ వచ్చింది. You dreamt that you got the అయితే satisfaction. ఇందులో కాల కర్మ కారణ కర్తవ్యాలు లేవు. In this dream state, you don't have all these four, the time, నీవు the duty. ప్రశాంతి నిలయం నుంచి ఎప్పుడు నీవు బయలుదేరావు? When did you leave from Prashanti Nilayam? ఎట్ట నీవు పోయినావు, చేరినావు? How did you reach Madras? ఎవరిని చూచావు అక్కడ? Whom did you see? దాని తృప్తి నీకేమనిపించావు? How did you get the satisfaction? ఇందులో ఏమాత్రము లేదు. In this, you don't get ఎప్పుడు all these బయలుదేరింది four. కారణమే లేదు, కాలము లేదు. The time factor is not ఏ there. ట్రైన్ లో పోయినావా, కారులో పోయినావా, ప్లేన్ లో పోయినావా, ఇది ఏమాత్రము కర్మ లేదు. There is no action like you are having gone
either in the bus, in the train, or in an aeroplane. అక్కడ ఎవరిని చూచినట్టుగా వారు సాక్ష్యం నీకు అందుకుంటున్నావు, అక్కడ ఏమాత్రము కారణం లేదు. Whom have you seen? What is the proof? There is no proof of your having seen them. ఆనందించినట్టు కర్తవ్యమే జరగలేదు. And the satisfaction also is not real satisfaction at all. కనుక కాలకర్మ కారణ కర్తవ్యములు లేనటువంటిది అసత్యము. Therefore, the one which is not having these four factors of కాలకర్మ time, కారణ కర్తవ్యాలతో కూడినటువంటిది సత్యము. and the one associated with these four is truth. కనుక మనం ఈ సత్యాన్ని అనుభవించాలంటే కాయంతో ఒక కర్మలు ఆచరించాలి. If you want to experience this truth, you should ఈ perform కర్మల యొక్క action. లక్ష్యాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. You must always have the purpose in ఈ view. లక్ష్యాన్ని సాధించడమే మన యొక్క కర్తవ్యంగా మనం విశ్వసించాలి. You should consider achieving the purpose as the cause. మనము పుట్టినాము, We are born. ఇది కేవలము ఒక కర్మ కారణం. This is an action. దేనికోసం పుట్టాము? Why are you born? మన యొక్క దివ్యత్వాన్ని మనం గుర్తించుకునే నిమిత్తమై పుట్టాము. To recognize our own divinity, we are born. తానెవరో తాను తెలుసుకునే నిమిత్తమే తనువును అనుగ్రహించాడు భగవంతుడు. God has given the body to enable him to know who he is. తనను తాను తెలుసుకోవటమే తన యొక్క కర్మ. Knowing who he is the duty. తెలుసుకున్న తర్వాత పొందేటువంటి ఆనందమే కర్తవ్యం. And getting the joy after you have known who you are, దీనిని మానవుడు విస్మరించాడు. man has given up this. ఈ సత్యాన్ని ప్రబోధిస్తూ వచ్చాడు యేసు. Jesus taught this truth. మనం పుట్టినాము ఈ జగత్తులో. We are born in this world. తోటి మానవులకు సేవ చేయాలి. మనం Serve the fellow human being. ఈ సేవ చేసే నిమిత్తమే మనకు దేహం అనుభవించాము. We are given the body to serve our fellow beings. కనుకనే ఈ దేహం చేత సమాజ సేవను మనం చెయ్యాలి. Therefore, serve the society with the body. ఈ యొక్క సేవ నిమిత్తమై దీనులను దిక్కులేని వారిని రక్షించే సేవను మనము చేపట్టాలని బోధిస్తూ వచ్చాడు జీసస్. Jesus taught that your body you should use is in the service of the ఇది society. వేదాంతములో Poor and forlorn. This is also taught in the philosophy. మన కాయము కర్మ నిమిత్తమై వచ్చిందని బోధిస్తూ వచ్చింది. Philosophy has taught that this body is given for doing action. ఇలాంటి సత్యాన్ని మనం ఈనాడు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు. We are not making efforts to recognize this truth. ఇతను కేవలము రాజద్రోహిగా భావించి శుక్రవారం నాడు ఇతన్ని శిలపైన ప్రాణం తీశాడు. Jesus was considered as a traitor and then he was crucified on Friday. తదుపరి ఆదివారం రోజు తిరిగి వచ్చాడు అని క్రైస్తవుల యొక్క విశ్వాసం. It is the belief of Christians that there was a resurrection on Sunday. కనుకనే ఇతను తిరిగి వచ్చిన దినమే కనుక దీనికి ఆదివారం అని ఒక ప్రత్యేకతను ఒక పూజా మందిరములుగా లేక చర్చెస్ లోపల ప్రార్థన చేయటంలో ఒక అంతరార్థం ఉంటుండాలి. The inner meaning of offering worship in the churches on Sunday is this. ఇతని యొక్క అనుచరుల లోపల క్యాథలిక్స్ ప్రధానం. For Catholics, this is a very important belief. ఈ క్యాథలిక్స్ అనేటువంటి వారంతా కూడాను These Catholics, తల్లిని ఆధారంగా తీసుకున్నారు. they base their life on the బిడ్డతో mother. కూడినటువంటి మేరీని పూజిస్తూ వచ్చేటువంటి వారు. They began worshipping Mary, mother of Jesus. వీరు 24వ తేదీ మాత్రమే పూజిస్తుంటారు. 24th of December, they worship mother. ఈ ప్రొటెస్టెంట్స్ అనేటువంటి వాళ్ళు క్రీస్తు పుట్టినదినం మాత్రమే వారు ఆరాధన చేస్తూ వస్తుంటారు. Protestants consider the birthday of Jesus as the most important day. ఇరువురి యొక్క భావములు ఒక్కటే అయినప్పటికీ The feelings of both are the same. 24వ తేదీ సాయంకాలము ప్రార్థనలు చేయటము, పండుగలు గావించుకోవటము ఇది క్యాథలిక్స్ యొక్క ప్రధాన ధర్మం అనుకున్నారు. Catholics consider it as a very important duty to offer prayers on the evening of 24th. జీసస్ పుట్టినదినమే ప్రధానమైనటువంటిదిగా భావించి ప్రొటెస్టెంట్స్ వీళ్ళు 25వ తేదీ మాత్రమే పండుగ గావించుకుంటూ వస్తున్నారు. Protestants observe 25th as the festival day because Jesus was born on that day. ఈ క్రిస్మస్ దినము On this day of Christmas, ఒక వృక్షాన్ని పెట్టి they keep a Christmas tree. ఈ వృక్షాన్ని పూజించేటువంటి పద్ధతి ఎప్పుడు ప్రారంభమైంది? When was this worshipping this Christmas tree started?
ఈ వృక్షాన్ని పూజించేటువంటి పద్ధతి మొట్టమొదట జర్మనీలో ప్రారంభమైంది. Worshipping this Christmas tree started in Germany in the first instance. ఇది ఏ విధంగా ప్రారంభమైంది? How did this start? ఒక మత స్థాపకుడైనటువంటి వాడు ఇంగ్లాండ్ లో బయలుదేరి మత ప్రచార నిమిత్తమై జర్మనీకి పోతూ వచ్చాడు. One preacher started from England for the purpose of ఇతనే spreading the religion. జోనిసఫ్ అనేటువంటి వాడు ఈ ట్రీ దగ్గర ఒక పిల్లవాడిని తీసుకుని పోయి ఈ ట్రీకి బలి ఇవ్వాలని ఆ యొక్క జర్మనీ వాళ్ళు ప్రయత్నిస్తూ వచ్చారు. The Germans wanted to offer a child as an offering and kill him before this tree. వారి విశ్వాసం ఈ ట్రీలో ఈ వృక్షం లోపల భగవంతుడు ఉన్నాడు అనేటువంటి విశ్వాసం. Those people firmly believed God resides in the tree. ఈ దృశ్యాలు చూచి తాను చాలా విచారం చేసుకున్నాడు. This saint saw this scene and he was depressed. ఎందుకు ఈ పిల్లవాడిని ఈ యొక్క వృక్షములకు బలిస్తున్నారని ప్రశ్నించాడు. Why are you sacrificing this child for this tree? He asked. ఈ యొక్క వృక్షంలో భగవంతుడు ఉన్నాడని వారు తెలిపారు. They replied, God lives in this tree. ఒక కత్తి తీసుకొని ఆ వృక్షాన్ని నరికి వేశాడు ఈ జోనిసఫ్. This person cut off that particular tree with the help of an axe. నరికి వేసేటప్పటికి అక్కడ ఒక విధమైనటువంటి యొక్క వైబ్రేషన్ దివ్యత్వమైనటువంటి యొక్క ఇది ఈ యొక్క జోనిసఫ్ను కదిలించింది. When this tree was cut, a divine vibration shook him. ఆ రెండింటి మధ్య ఒక శిశువు మాదిరి కనిపించేది. Between these two appeared a small child. కనుక ప్రతి ప్రాణి యందు కూడాను భగవంతుడు ఉన్నాడు. The meaning is that in every human being there is God. కేవలం మనం మనుషులు యందు మాత్రమే కాదు, Not merely in a పశుపక్షి మృగాదులు యందు మాత్రమే కాదు, not merely in human being, not merely in వృక్షముల యందు animals. కూడాను భగవంతుడు ఉన్నాడు. God dwells even in అనేటువంటి trees. భారతీయ సంస్కృతిని పురస్కారముగా చేసుకొని వారు కూడాను ఆనాటి నుంచి వృక్షాన్ని పూజిస్తూ వచ్చారు. They began worshipping tree in tune with the culture of Bharat, even trees, thinking that God dwells even in trees. కనుక ప్రతి మతమునందు కూడాను ఈ విధమైన యొక్క సర్వజీవులను కూడాను పూజించేటువంటి పద్ధతి ఆనాటి మొదలు నేటి వరకు కూడాను వస్తూనే ఉంటున్నది. Right from those days till now, every religion has the practice of worshipping divinity in every క్రిస్టియన్స్ being. లోపల కూడాను సన్యాసులు ఉంటున్నారు. There are sannyasins, even our క్రైస్తవ Christians. మతంలో మగ సన్యాసులను మాలిక్ అని పిలుస్తున్నారు. The sannyasin, the male sannyasin among Christians ఆడ is called సన్యాసులను monk, నన్స్ అని పిలుస్తూ వచ్చారు. and the ladies were called nuns. కనుక భారతీయ సంస్కృతికి గాని క్రిస్టియన్ సంస్కృతికి గాని ముస్లిం సంస్కృతికి గాని ఏ మత సంస్కృతికి గాని భేదములు ఎక్కడ కూడా లేవు. Therefore, there is no difference whatsoever between Indian culture, Christian culture మార్గములు and Islamic culture. విభిన్నంగా ఉండినప్పటికీ గమ్యము ఒక్కటే. Paths are different, but goal is one. ఏ మతం వారిని కూడా మనం విమర్శించరాదు. You should not criticize any religion. అన్ని మతములు యందు ఉండినటువంటి యొక్క దివ్యత్వం ఒక్కటే. There is only one divinity among all religions. ఇలాంటి ఏకత్వాన్ని ప్రబోధిస్తూ వచ్చినటువంటిదే క్రిస్టియన్ మతం. Christianity has taught this kind of unifying thought. కానీ ఈనాటి మానవుడి యందు ఇట్టి విశాలమైనటువంటి భావము కోల్పోతున్నారు. But today man is losing this kind of broad thinking. సంకుచితమైన భావములను అభివృద్ధి గావించుకొని He is developing narrow thinking, narrow feelings. భౌతికమైనటువంటి జీవితమే సత్యముగా విశ్వసించి He believes only the physical and worldly నిత్య life. సత్య నిర్మలమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని విస్మరిస్తున్నారు. He is giving up the pure, permanent, Atmic principle. ఇలాంటి పరిస్థితులు యందు Under these circumstances, ఆసియా దేశం లోపల in Asia, నికోలాస్ అనేటువంటి ఒక వ్యక్తి ఉండేటువంటి వాడు. there was one person called Nicholas. అతను కేవలము ఒక సన్యాసిగా ఉండేటువంటి వాడు. He was a sannyasin. అతను కొంత వ్యాపారం కూడా చేస్తూ ఉండేటువంటి వాడు. He was also carrying on some business. క్రమక్రమేణా ఇతను క్రిస్టియన్ మతంను స్వీకరించాడు. He accepted Christianity after some time. అతను
వ్యాపారిగా ఉండినప్పుడు కూడాను బీదలను, In spite of his being a businessman, చాలా శక్తిహీనులను he was serving poor people. చూచి జాలి కలిగి వారికి అవసరమైనటువంటి పదార్థములు అందిస్తూ వచ్చేవాడు. He used to give things free of cost to forlorn poor and people who needed them. క్రమక్రమేణా అతనిని మైరా అనేటువంటి యొక్క దీంట్లో ఒక చర్చకు అతన్ని అధికారిగా చేశారు. He was made the head of a church called Myro. ఆ చర్చకు అధికారంగా అయినప్పుడు అతను ఎర్రని డ్రెస్ వేసుకొని After he became the head of the church, he తెల్లని wore red గడ్డము robes. మీసాలు పెట్టుకొని He had a white beard and mustache. సంచుల లోపల పిల్లలకు అనేక తినుబండారములంతా పెట్టుకొని He used to keep a number of eatables for children. అందరికీ పంచుతూ వచ్చాడు. He began distributing these things to all children. అతన్నే ఈనాడు క్రిస్మస్ తాత అని పిలుస్తూ వచ్చాడు. And he has been described as the Christmas నికోలాస్ Nicholas. అతనే ఈనాడు క్రిస్టియన్ తాతగా అయిపోయినాడు. అతను క్రిస్మస్ తాతగా మారాడు. He has been treated today as the అతను one who... పుట్టినది కూడాను డిసెంబర్ మాసం లోపలనే. He was also born in the month of December. కనుక ఆ డిసెంబర్ మాసంలో తేదీలు మారిపోయినప్పటికీ ఈ జీసస్ పుట్టిన దినానికి అతనికి సంబంధం కలిపి ఈ విధమైనటువంటి పండుగలంతా ఆచరిస్తూ వచ్చారు. There is a little difference in the birth dates of Jesus and this person. But because they were born in the same month, they are treated... అన్ని మతములు ఎందుకుడను మహనీయులు బోధించినటువంటి వాక్యములను ఆచరించినటువంటి యొక్క సదాచారములను విస్మరించి వారి యొక్క జన్మదినములు మాత్రమే జరుపుకుంటూ ఉంటున్నారు. Today we are celebrating only birthdays of great people, giving up the great teachings and the great life that they have lived. వారి ఆదర్శాలను మనం ఆచరించినప్పుడే వారికి నిజమైన బర్త్డే మనం ఆచరించిన వారం అవుతాం. Only when we follow the ideals of their life, we would have వారి celebrated their ఆజ్ఞలను birthday. తిరస్కరించి If we give up their ideals, వారి యొక్క ఆచారములను విస్మరించి if we give up their actions, వారి ఆచరణలను ప్రక్కకు నెట్టి if we put aside వారి all their, సిద్ధాంతాలను లక్ష్యం చేయక if we don't care for their ideals, వారి యొక్క పుట్టిన పండుగలు మాత్రమే ఆచరిస్తూ రావటం వల్ల ఇది కేవలం ఎంత ఆర్టిఫిషియల్ గా ఉంటుంది, కృత్రిమమైనటువంటిదిగా ఉంటుంటుంది. if we celebrate their birthdays, it becomes merely artificial. ఈనాడు అన్ని మతములు ఎందుకును ఈ కృత్రిమమైనటువంటి యొక్క పండుగలుగా మనం ఆచరిస్తూ ఆనందిస్తూ ఉన్నామే కానీ దీని యథార్థమైనటువంటి యొక్క సార్థకమైనటువంటి యొక్క సత్యమైనటువంటి యొక్క మార్గాన్ని మనం గుర్తించుకోవడానికి తగిన కృషి చేయటం లేదు. In all religions, birthdays are celebrated in an artificial way, but without understanding the truth behind it, the significance behind it, and the morals behind it. సజీవులను విస్మరించి Giving up the living being, నిర్జీవులను విశ్వసించి believing in people who do not స్వార్థ have life, సప్రయోజన నిమిత్తమై for the sake of మనం అనేక self-interest, విధమైనటువంటి సత్కర్మలు ఆచరిస్తున్నాము. we are performing good actions. ఇది కాదు. This is not correct. కనుక జీసస్ బోధించినటువంటి దాంట్లో మొట్టమొదటిది సర్వజీవులను ప్రేమించాలి. Love every being. This is the first lesson which is Jesus కరుణే taught. ప్రధానమైనటువంటి యొక్క మార్గము. In Christianity, action is considered as very ప్రేమనే important. ప్రధానమైన సూత్రము. Love is a very important principle. దయనే ప్రధానమైనటువంటి యొక్క స్థిరము. Compassion is another very important principle. ఇట్టి మార్గమును మాత్రం అనుసరించినప్పుడే క్రిస్మస్ చేసుకున్నటువంటి దాంట్లో ఒక సార్థకం ఉంటుంటారు. There is some justification in celebrating Christmas only when we observe these principles for which Christianity stands. కనుక బోధనలు మొట్టమొదట మన హృదయం లోపల చిత్రించుకోవాలి. We have to picture the teachings of అవి Jesus చిత్రించుకున్న first. తర్వాత మనం చేసే సర్వ కర్మలు ఎందుకును అవి ప్రతిబింబిస్తూ ఉంటాయి. When we have these feelings firmly established in heart, all our actions నిజంగా will పూజ reflect. అంటే ఏమిటి? What is the true worship? రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్. లోపల ఉన్నటువంటి దాన్ని బయట మనం తెచ్చుకొని దానిని మనం అనుభవించడమే నిజమైనటువంటి పూజ. Reflection of the inner being, bringing out what is inside of us. ఈనాడు లోపల ఉన్నటువంటి దాన్ని మనం తెచ్చుకోవటం లేదు. We are not caring today to know what is బయట inside. ఉన్నటువంటి దాన్ని లోపలికి పంపుతున్నాము. We are sending what you see externally into బయట yourself. ఉన్నదంతా కూడా అనిత్యము, అశాశ్వతము, అసత్యమే. Whatever you see outside of you is impermanent and untruth. ఇదంతా ప్రవృత్తి. This is all transitory. నిజమైన నివృత్తి అందరూ లోపల ఉంటుండాలి. The real nivrutti, the path of truth is inside you. ప్రవృత్తి అంతా కూడా తనతో కూడినటువంటిది.
The path of action is associated with నివృత్తి head. అంతా కూడా హృదయంతో చేరినటువంటిది. The path of detachment is associated with the heart. కనుక హృదయంతో నీవు పూజించు, Worship with heart. ప్రేమతో నీవు పూజించు. Worship with love. ప్రేమకు ప్రధాన స్థానము హృదయమే. Love resides in heart. హెడ్ తో నీవు పూజించటం చేత ఇది కేవలం ఆడంబరంతో నివాసమైనటువంటిది. If you worship through head, it only becomes a show, ఇది కేవలం ostentation. గాలి మేడల వంటివే, These are all like castles in the air. కేవలం గాలి మేఘముల వంటివే. These are all like clouds. ప్రేమ మేఘములు లోపల ఉంటున్నాయి. The real clouds of ఆ love are ప్రేమ inside మేఘముల your heart. లోపలనే వర్షం కురిచి మన దాహాన్ని చల్లారుస్తుంది. Only when love reigns, your thirst will be quenched. గాలి మేఘములు మనకి ఏమాత్రం కూడాను జనమును అందించి మన తాపమును చల్లార్చదు. The imaginary clouds can never quench your real thirst. కనుక ప్రేమతత్వంతో నీవు జీవించాలి. Live a life of love. ప్రేమ జీవితాన్ని నీవు గడపాలి. Live a life based upon love. ఇదే ప్రధానమైనటువంటి యొక్క క్రిస్మస్ యొక్క నిజమైనటువంటి యొక్క ఆరాధన. This is the proper way of observing Christmas festival. భగవంతునికి పుట్టు చావులు రెండు లేవు. God doesn't have birth or death. ఏ విధమైనటువంటి యొక్క మార్పులు లేవు. No change ever comes in God. తాను చావక పుట్టక చంపబడక He doesn't kill, he cannot be killed, and he would not kill anyone. అంతటను సర్వసాక్షి ఆత్మ వెలియు. Atma remains as a witness. చావు for all. పుట్టుకలేనట్టి శాశ్వతుండు. He is the permanent one who does not have ఆది birth or death. మధ్యాంతరహితుడు అనాదివాడు. He is the ancient one who does not have beginning, middle, and కానీ end. చావు పుట్టుకలు కూడినటువంటి మానవుడు చావు పుట్టుకలు కూడినటువంటి ఆకారాన్ని ఆశ్రయిస్తున్నాడు. Man who has birth and death approaches another body which has birth and death. తన స్థాయికి తాను తెప్పించుకొని He is bringing down God to his level. ఆ స్థాయి నుండి కూడాను విశ్వస్థాయికి చేరుతున్నాడు. And through that body, he goes to the formless one. ఇది సాకార ఆరాధన. This is worshipping of the formful God. కనుక సాకార ఆరాధనతో మనం ప్రారంభించి We should start with formful God. నిరాకార నిత్యమైనటువంటి యొక్క సత్యమును మనము చేరాలి. We should reach the formless God, which is a permanent entity. దివ్యాత్మ స్వరూపులారా, Embodiments of divine Atma. ప్రపంచంలో ఈ క్రిస్మస్ పండుగలు ఎన్నో చోట్ల జరుగుతూ ఉంటాయి. Christmas is celebrated in so many places. కానీ ఒక గర్వ కారణమని కాదు, ప్రశాంతి నిలయంలో జరిగేటువంటి క్రిస్మస్ పండుగలు ప్రపంచంలో ఎక్కడా జరగదు. The type of Christmas that is celebrated in Prasantilayam cannot be found anywhere in the world. క్రైస్తు పుట్టినటువంటి యొక్క జన్మస్థానమైనటువంటి యొక్క రోము లోపల కూడాను అక్కడ కూడాను ఏదో చర్చల్లో పూజలు చేస్తారు. ఆనాడు రాత్రంతా కూడాను త్రాగటం, తందనాలు ఆడటం, ఈ కాలంను వ్యర్థం చేస్తుంటారు. Even in Rome, where Jesus was born, they are not celebrating in the proper way. They indulge in drinking and wasting their కానీ time. అన్ని దేశముల నుంచి కూడినటువంటి యొక్క ప్రజలు, People coming from various countries, అన్ని సిద్ధాంతాలతో చేరినటువంటి ప్రజలు, people who are following different religions, అందరూ ఏకంగా కూడి all people have come together. తెల్లవారు మొదలు రాత్రి వరకు కూడాను From morning till night, దివ్యమైనటువంటి భగవత్ భావం చేతనే, నామం చేతనే కాలమును సార్థకం చేయించుకునేటువంటి ఒక్క ప్రశాంతి నిలయం మాత్రమే. only in Prasanti Nilayam, people are sanctifying the time by remembering God right from morning till night. బాలుర మొదలు వృద్ధుల వరకు, From old man to క్యాథలిక్స్ church, మొదలు ప్రొటెస్టెంట్స్ వరకు, from Catholics to Protestants, నాస్తికుల మొదలు ఆస్తికుల వరకు, from atheists to theists, యాస్తికుల మొదలు ఆస్తిక నాస్తికుల వరకు from people who believe in God to people who do not believe in God. అందరూ ఏకంగా చేరి All people come together. దీనిని అద్వైత సిద్ధాంతానికి సరైన చిహ్నంగా నిరూపిస్తూ ఉంటారు. This is the proof of the principle of the Advaita, the non-dualism. అద్వైతం అనగా ఏమిటి? What do you mean by non-dualism? అనేకత్వంతో కూడినటువంటి ఏకత్వమే అద్వైతము. Unity in diversity. Unity along with diversity. This దీని is నిత్య real జీవితంలో Advaita. మనము ప్రతి క్షణం కూడా మనం అనుభవిస్తుండేటువంటిది. Every minute we are experiencing this truth. ఎవరైనా పెద్దలు చూచినప్పుడు నమస్కారం అంటారు. When you see an elderly person, you ఏమిటి ఈ offer నమస్కారంలో namaskar. ఉండినటువంటి అంతరార్థము? What is this kind of this gesture of namaskar?
శబ్ద స్పర్శ రూప రసగంధాదులు 5 కర్మేంద్రియములు, These 5 senses of organ, 5 జ్ఞానేంద్రియములు, 5 senses of knowledge. మానవుడు దశేంద్రియముతో కూడినటువంటి వాడు. Man is made up of these 10 కనుక ఈ senses. దశేంద్రియములను ఏకం చేసి Bringing these 10 senses together, అనేకంగా ఉండినటువంటి దాన్ని ఏకం చేయటమే అద్వైతం. unifying things which are diverse. That అదే is real Advaita. నమస్కారము, నమస్కారము, నేను కానటువంటి యొక్క ఏకత్వమే ఇది నమస్కారము. This namaskar also signifies not myself, అహంకారము but లేనటువంటి యొక్క భావమే నమస్కారము. a state of egolessness. This is namaskar. అనగా ఈ యొక్క ఇంద్రియాలు ఏకం చేసినప్పుడు అహంకారంకు అవకాశమే లేదు. When you unify all these senses, ఆ there is no room యూనిటీనే for ego. ప్యూరిటీనే డివినిటీ. This unity brings purity, and this purity brings divinity. ఈనాడు యూనిటీనే లేదు, ఇంకా ప్యూరిటీ ఎక్కడి నుంచి వస్తుంది? Today, you don't come across unity. How can you get purity? ఈ యొక్క ప్యూరిటీ లేనప్పుడు డివినిటీని ఏ రీతిగా మనం గుర్తించగలం? When there is no purity, how can you get divinity? కనుక యూనిటీ ఇన్ డైవర్సిటీ ఒక్క ప్రశాంతి నిలయంలో మాత్రమే ఉంటుండాలి. You can get unity in diversity only in Prashanti Nilayam. ఎంతమందో రాజకీయవేత్తలు గాని, There are so many politicians. ఎంతమందో మత ప్రచారకులు గాని, There are so many religious people. ఎంతమందో శ్రోతలు గాని, There are so many preachers. అందరూ అనేక విధములుగా కూడా ఏకత్వం కావాలని విశ్వసిస్తుంటారు, ప్రబోధిస్తుంటారు. They all go on aspiring to have unity. కానీ ఎక్కడ కూడా ఆచరించి ఆనందించేటువంటి స్థానంలో కనిపించడమే లేదు. But there is no place where unity is practiced. ప్రచారం and చేసేటువంటి enjoyed. వ్యక్తులు కూడా ఆచరణలో లేకుండా ఉంటున్నారు. Even those people who preach, they don't practice unity. అనాయాసంగా అప్రయత్నంగా ఈ అనేకత్వం ఏకత్వంగా కూడటం ఒక్క ప్రశాంతి నిలయమే. Without any effort, without any exercise or difficulty, only in Prashanti Nilayam one can అందరూ experience అన్న unity. తమ్ములు అక్క చెల్లెండ్రు వలె జీవిస్తున్నారు. All people are living here like brothers and sisters. నీకు తెలుసును ఏ దేశం నుంచినో ఎలాంటి శ్రీమంతులో మన భారతదేశాన్ని కూడా కొనేటటువంటి వాళ్ళంతా ఉంటున్నారు. There are so many affluent rich people coming from various countries. ఇలాంటి వారందరూ కూడాను బీద అధికము అనే భేదభావం లేక అందరూ ఒక్కొక్క షెడ్ లోపల ఎంత అన్యోన్యంగా ఆనందాన్ని అనుభవిస్తున్నారు. Such wealthy people who are prosperous live like brothers and sisters in a small shed, not having any difference. వారికి అనేక సౌకర్యములతో కూడినటువంటి భవనములు ఉండినప్పటికీ అందులో కూడా ఈ ఆనందం వాళ్ళు అనుభవించలేదు. They have palatial buildings, but even there they don't experience this ఏ kind of అనుకూలములు bliss. లేకుండా పోయినప్పటికీ, Although there are no comforts, ఆహార విహారంలో మార్పు ఉండినప్పటికీ there is a change in the food అన్నిటినీ habit. భరించుకొని సహించుకొని They are put up with all these జీవితాన్ని difficulties, ఆనందంగా గడుపుతున్నారు. but still they live a life based upon full of joy and delight. దీనికి కారణము మీలో ఉన్నటువంటి పవిత్రమైన ప్రేమనే కారణం. Divine love in you is responsible for your experiencing the divinity and bliss here. ఆ యొక్క ప్రేమనే లేకపోతే మీరు ఇక్కడ ఒక క్షణమైనా ఉండలేరు. If there is no love in you, then you would not be able to stay here even for a minute. ప్రేమ స్వరూపులారా, Embodiments of divine love. వివిధ దేశం నుండి వచ్చినటువంటి యొక్క విదేశీయులారా, People who are coming from various foreign మీరు countries. అనేక కష్టములకు బాధలకు కూడాను గురి అవుతూ కూడాను దానిని ఏమాత్రము లెక్క చేయక In ఈ spite, ప్రశాంతిలో ఏ అనుకూలములు లేకపోయినప్పటికీ మీరెంతో ఆనందాన్ని అనుభవించే నిమిత్తము మీరు చాలా ఓపికతో మీరు జీవితాన్ని గడుపుతూ వస్తున్నారు. you have come here. Although there may not be many facilities, you are prepared to put up with all those difficulties because of your love, because of your faith. ఇదే పెద్ద తపస్సు, This is real penance. ఇది ఒక సాధన. This is real sadhana. ఈ సాధన చేతనే మీ యొక్క సాధ్యాన్ని సాధిస్తారు. Only through this spiritual exercise you will be able to reach the goal. ఎవరి ముఖం చూసినప్పటికీ చిరునవ్వులతో చిందులు దొక్కుతూ ఉంటారు. See anyone's face. It is full of cheer. వాళ్ళ గృహములందు కూడా ఇంత ఆనందాన్ని అనుభవించారు. Even in their home, they are not so cheerful. దీనికి కారణము స్వామి పైన ఉన్నటువంటి ప్రేమనే కారణం. The reason for this is their love for Swami. వేలకు వేలు ఖర్చు పెట్టుకుని Spending thousands of rupees, సర్వ సౌకర్యములు కూడాను సదుపాయములు కూడాను విసర్జించి sacrificing many comforts, అనేక అనానుకూలములతో కూడినటువంటి ఈ షెడ్ లోపల putting up with all difficulties and problems, and నేలపైన sheds, కూడాను పరుండి lying down on bare earth. స్వామి చింతన చేస్తూ ఉన్నారు. They are making sacrifices.
ఈ దృశ్యాన్ని చూసినటువంటి భారతీయులకు ఎంతో సిగ్గుపడవలసి వస్తుంది. Indians who see this kind of scene, how much ashamed they should be. ఇండియన్స్ ఎన్ని సదుపాయం ఉండినప్పటికీ ముఖాలు చూస్తే క్యాస్ట్రాయల్ బేస్ గా ఉంటారు. వారు ఎప్పుడూ విచారంగా ఉన్నట్టుగా ఉంటాడు. In spite of their enjoying so many comforts, their faces are full of వీరు ఇంత అనానుకూలంగా ఉండినప్పటికీ ఆనందంగా తమ యొక్క జీవితాన్ని వెలుగుతుంటారు. these foreigners. In spite of all their difficulties and problems, they are full of cheerfulness. ప్రేమ స్వరూపులారా, Embodiments of divine love. భగవత్ భావం హృదయమునందు కలిగినటువంటి వానికి ఎక్కడికి పోయినప్పటికీ ఆనందమే. For a person whose heart is filled with divinity, he is full of వారి bliss. వెంటనే ఉంటున్నాడు భగవంతుడు. God always lives with him. అడవులు ఎందున్నా, He may be in forest, ఆకాశమునున్నా, he may be in sky, పట్టణమునున్నా, he may be in a city, పల్లెనున్నా, he may be in a village, గుట్ట మీదనున్నా, he may be on a hillock, నట్టేటబడి ఉన్నా, he may be even in the middle of a river. ఎక్కడ ఉండినప్పటికీ వారి హృదయం నందే భగవంతుడు తాండవమాడుతుంటాడు. Wherever they are, God dances with full of delight in their hearts. కనుక మన జన్మమంతా కూడాను భగవంతుని పొందే నిమిత్తమే వచ్చినటువంటిది పవిత్రమైనటువంటి యొక్క జీవితమనిగా భావించాలి. We should consider our life as a divine life meant to attain and achieve divine vision ఏమి in this చేసినా life. సర్వకర్మ భగవత్ప్రీత్యార్థంగా మనం చేయాలి. Whatever you do, offer it to God. శరీరమాద్యం ఖలు ధర్మ సాధకం. The entire body is meant for achieving God. ధర్మ నిమిత్తమే వచ్చినటువంటిది ఈ దేహము. Body is given for practicing righteousness. కనుక దానిని మనం ఆచరించినప్పుడే Practice righteousness. పూర్ణ మానవుడిగా మనం రూపొందుతాం. Then only you will become a full man. కనుక ప్రేమతత్వం చేత Fill yourself with love. జీవితాన్ని సార్థకంగా గావించుకొని Sanctify your life with love. జగత్తు కూడాను ఈ యొక్క శాంతిని భద్రతను కూడాను సమకూర్చి Fill the world with peace and love. ఐకమత్యంతో జీవితాన్ని గడపాలి. Live a life based upon unity. ఈనాడు ఐకమత్యం క్షీణించిపోవటం చేతనే దేశం అనేక విధమైనటువంటి అల్లకల్లోలములతో అనేక విధముల అశాంతిని పొందుకుంటున్నది. Decline in unity in this nation is responsible for all the strife, the problems and lack of peace. ప్రేమ స్వరూపులారా, ఐకమత్యం చాలా ప్రధానం. Unity is very important. ఐకమత్యమే జీవిత సారము. The very essence of life is unity. ఆచరణే దీని అభివృద్ధికి మూల కారణము. Practicing unity will bring about హలో హలో growth అని in పోయి life. మాత్రం ఐకమత్యంగా ఉండి ఆచరణ లేకపోతే ప్రయోజనం ఏమిటి? If you don't practice unity but merely preach unity, no use at all. ఐకమత్యంతో పాటు ఆచరణ కూడాను అత్యవసరము. Along with unity, you must practice great things in life. ప్రేమ ముదిత మనసే కహో రామ 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 శ్రీ రామ రామ రామ. मुदित मनसे कहो राम 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 श्री राम राम राम. कटे दुख मिटे लेत राम नाम. भव समुद्र सुखद नाव एक राम नाम. परम शांति सुख निधान दिव्य राम नाम. निराधार
को आधार एक रामना माता पिता बंधु सखा सबकी रामना भक्त जनर जीवन धन एक रामना